ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మరోసారి విమాన ప్రమాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ క్రమంలోనే అంటే ఈ మధ్య కాలంలోనే ఇంకా అది మరవక ముందే తాజాగా జరిగిన ఈ విమాన ప్రమాద ఘటన, అహ్మదాబాద్ లో జరిగిన ఘటన మరవక ముందే మరోసారి ఇప్పుడు ఇంకో విమాన ప్రమాదం సంభవించడం తీవ్రంగా అక్కడ ప్రాంతంలో అయితే కలకలం రేగింది. అయితే అదే స్థానంలో ఏదైతే ఎయిర్ ఇండియా సంస్థ ఉందో, ఎయిర్ ఇండియా సంస్థ గతంలో ఏదైతే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మరోసారి విమాన ప్రమాదాలు అంటే అందులో సాంకేతిక లోపాలు సంభవించాయి. దీనికి సంబంధించి అంటే గతంలో విమాన ప్రమాదం ఏదైతే సంభవించిందో AI-171 అనే ఈ విమానంలో గతంలో అంటే ప్రమాదం సంభవించి దాదాపు చాలా ప్రాణ నష్టం జరిగింది. ఇది మరవక ముందే మరోసారి ఇంకో విమానంలో అదే ప్లేస్ లో అక్కడి అంటే ఏదైతే ఎయిర్ ఇండియా విమానాశ్రయ సంస్థ ఉందో ఆ సంస్థ అదే స్థానంలో అంటే చనిపోయిన వారి ఆ జ్ఞాపకార్థంగా ఆ నెంబర్ను పూర్తిగా క్యాన్సిల్ చేసేసింది. AI-171 అనే విమాన నెంబర్ను అదే ప్లేస్లో ప్రస్తుతం దానికి సంబంధించి అదే ప్లేస్లో ఇంకో విమానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ విమానం కూడా అందులో సాంకేతిక లోపాలు తలెత్తినట్టు తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులందరూ పూర్తిగా అల్లకొల్లోలం అయిపోయారు. అసలు ఏంటి వ్యవహారం ఏం కొనసాగుతుంది అన్న కోణంలో అయితే తీవ్ర భయాందోళనకు గురి చెందారు. అయితే దీనికి సంబంధించి అంటే ఏదైతే జూన్ 12న AI-171 నెంబర్ ఉందో దానికి సంబంధించి ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపం వల్ల అహ్మదాబాద్లో కుప్పకూలిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రాణ నష్టం కూడా జరిగింది. దానికి గౌరవార్థమే అంటే AI-171 నెంబర్ ఎయిర్ ఇండియా పూర్తిగా దాన్ని రద్దు చేసి అదే స్థానంలో అదే రూట్లో నడిపించే విమానాన్ని దాని ప్లేస్లోనే మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే దాని ప్లేస్లోనే AI-159 అనే నెంబర్ను కేటాయించింది. అదే మార్గంలో ఆ విమానాన్ని కూడా దాని సేవలు అందించేందుకు దీన్ని అక్కడ కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇలా విమాన నెంబర్ను చేంజ్ చేసి కొత్త విమానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా మళ్ళీ మరోసారి ఎయిర్ ఇండియాలో ఇలా సాంకేతిక లోపాలు తలెత్తడం పైన అయితే సర్వత్రా దానిపైన అయితే తీవ్ర కలకలం రేగుతోంది. ఇంకా అక్కడ అంటే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ప్రయాణికులు కూడా పూర్తిగా భయాందోళనకు గురి చెందుతున్నారు. ఎయిర్ ఇండియా విమానం ఎక్కాలంటేనే ఇంకోసారి ఇంకా వెన్నులు వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడుతుంది రోజు రోజుకు. ఇప్పుడే అంటే దానికి సంబంధించిన విమాన నెంబర్ను మారినా కూడా మళ్ళీ ఇదే క్రమంలో మళ్ళీ ఇలాంటి వ్యవహారమే కొనసాగుతుంది అన్న కోణంలో అయితే ప్యాసింజర్లందరూ భయపడుతున్నారు. విమానంలో దాదాపు ఏదైతే ఈ సాంకేతిక లోపం ఏర్పడిందో ఈ సాంకేతిక లోపం ఏర్పడిన విమానంలో దాదాపు 200 మంది ఉన్నట్టు తెలుస్తుంది. కానీ పైలట్ చాకచక్యంతో ముందుగానే ఈ ప్రమాదాన్ని పసిగట్టి ఏదైతే ఇందులో లోపాలు ఏర్పడ్డాయో దాంట్లో ఆ సాంకేతిక లోపాన్ని ముందుగానే పసిగట్టాడు పైలట్. ఈ క్రమంలోనే పైలట్ వాళ్ళందరినీ కూడా చాలా సేఫ్గా అందరినీ కూడా విమానం నుంచి బయటికి దించడం జరిగింది. ఇంకా సేఫ్ అంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా పైలట్ అయితే తన చాకచక్యాన్ని ప్రదర్శించాడు. అయితే దాదాపు ఇందులో 200 మంది కూడా ప్యాసింజర్లు ఉండే వీళ్ళందరినీ కూడా సేఫ్గా అయితే మళ్ళీ అందరినీ విమానం నుంచి డిపోర్ట్ చేశారు. అయితే ఏదైతే పైలట్ రిపోర్ట్ ఆధారంగా అంటే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం అయితే విమానం యాంత్రికంగా అందులో సాంకేతిక విభాగం అత్యవసర మరమ్మతులు ఏవైతే ఉంటాయో అవి ప్రారంభ దశలో ఉన్నాయి. అంటే అవి దాంట్లో సాంకేతిక లోపాలు ఏర్పడినట్టు తెలుస్తుంది. ప్రయాణికులకు కూడా రీషెడ్యూలింగ్ లేదా రీఫండ్ ఆప్షన్లు కూడా అందజేస్తున్నట్లు అంటే ఎయిర్ ఇండియా సంస్థ ఇప్పటికే వీళ్ళందరూ కూడా అంటే అవన్నీ బుక్ చేసుకుని ఉంటారు టికెట్స్, కాబట్టి వీటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళకి రీఫండ్ చేయడం కానీ లేదంటే రీబుకింగ్ కోసం మళ్ళీ ఆప్షన్ వెసులుబాటును అయితే ఎయిర్ ఇండియా కల్పిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్ ఇండియా కూడా అందరికీ కూడా అంటే ఈ పొరపాటును మళ్ళీ ఒకసారి క్షమించాలి, ఇది సాంకేతిక లోపం అంటే ఎందుకు దీనికి సంబంధించి వాళ్ళు కూడా అంటే పొరపాటు మాదే అన్న కోణంలో వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ప్యాసింజర్లకు కూడా. అయితే మీరు చూడొచ్చు ఆ ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఫ్లైట్ అంటే ఒక్కసారిగా అది ఇంకా ఎగరక ముందే దానికి సంబంధించి అంటే గతంలో ఆ ఫ్లైట్ ఎలా అది కూలిపోయిందో దానికి సంబంధించి మనందరికీ తెలిసిందే, అది మనం చూసాం, ఇప్పటికీ కూడా ఓల్గా స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆ విజువల్స్. అయితే గతంలో చాలా భయంకరమైన ఘటన అది. ఆ ఘటనలో దాదాపు 300కు దగ్గరగా చాలా మంది అంటే అందులో విమానంలో ఉన్న వాళ్ళు ఇంకా బయట వాళ్ళు అందరూ కలిసి కూడా చాలా మంది 300 దాకా కూడా మరణించారు ఈ దుర్ఘటనను మరవక ముందే మరోసారి ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం అయితే సర్వత్రా కలకలం రేగుతోంది భారతదేశ వ్యాప్తంగా కూడా. అసలు ఇలా విమానాలలో సాంకేతిక లోపాలు ఏమిటి, ఇంకా స్పెషల్గా
ఎయిర్ ఇండియా ఏదైతే సంస్థ ఉందో ఎయిర్ ఇండియా సంస్థ ఎందుకు కళ్ళు మూసుకొని ఈ విమాన సంస్థలను అంటే ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉందా, అందులో సాంకేతిక లోపాలు ఏర్పడుతుంటే ఏం చేస్తుంది, దానికి సంబంధించి ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు, ఏదైతే ఫ్లైట్ ఉంటుందో ఫ్లైట్ అది ఎక్కువ దూరం ఎక్కువ డిస్టెన్స్లో ట్రావెల్ అయినప్పుడు ఖచ్చితంగా దాని ఇంజన్ అనేది హీట్ అవుతుంది. ఆ హీట్ అయినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఆ హీట్ అయ్యిందా లేకపోతే అది కూల్గా అయిందా అంటే దాని పరిస్థితి ఎలా ఉంది అన్న కోణంలో ఆ ఇంజన్ను తరచుగా చెక్ చేస్తూ ఉండాలి. అంటే ప్రతిసారి అది మళ్ళీ ఎక్కడ చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకున్న తర్వాత లాంగ్ డిస్టెన్స్లో వెళుతుంది కాబట్టి దాని ఇంజన్ను చెక్ చేయడం, ఫ్యూయల్ను చెక్ చేయడం, టెక్నికల్గా దాని లోపల ఏమైనా లోపాలు ఉన్నాయా ఇవన్నీ చెక్ చేస్తూ దాని సర్వీసింగ్లు ఈ వ్యవహారాలన్నీ కూడా చాలా పకడ్బందీగా టెక్నికల్గా చెక్ చేసుకోవాలి. కానీ ఈ వ్యవహారాలన్నీ దాంట్లో అంటే ఏదైతే ఎయిర్ ఇండియా సంస్థ ఉందో ఇవన్నీ పట్టించుకోవడం లేదంటే ఎందుకు అన్న కోణంలో అయితే సర్వత్రా దీనిపైన అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.